కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా వెస్ట్ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్పై రూ. 3, డీజిల్పై రూ. 3 వరకు పెరిగింది. ఈ పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, రూపాయి వాల్యూ తగ్గడం వల్ల ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి సామాన్యులపై భారంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. తాజా రేట్ల పెంపు తర్వాత ఢిల్లీలో నార్మల్ పెట్రోల్ ధర లీటర్కు సుమారు రూ. 97.77 చేరగా డీజిల్ ధర రూ. 90.67 చేరింది. మరోవైపు ప్రీమియం పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 104.88గా ఉంది. ఇది ప్రైవేట్ వెహికల్స్తో పాటు టాక్సీ, ట్రాన్స్పోర్ట్ రంగాలపై ప్రభావం చూపుతుంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.50, డీజిల్ ధర రూ. 98.70కు చేరింది. ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.53 ఉంటే డీజిల్ ధరలు రూ. 101.17కు చేరింది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.63, లీటర్ డీజిల్ ధర రూ. 96.36కు చేరింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా వెస్ట్ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్పై రూ. 3, డీజిల్పై రూ. 3 వరకు పెరిగింది. ఈ పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, రూపాయి వాల్యూ తగ్గడం వల్ల ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి సామాన్యులపై భారంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. తాజా రేట్ల పెంపు తర్వాత ఢిల్లీలో నార్మల్ పెట్రోల్ ధర లీటర్కు సుమారు రూ. 97.77 చేరగా డీజిల్ ధర రూ. 90.67 చేరింది. మరోవైపు ప్రీమియం పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 104.88గా ఉంది. ఇది ప్రైవేట్ వెహికల్స్తో పాటు టాక్సీ, ట్రాన్స్పోర్ట్ రంగాలపై ప్రభావం చూపుతుంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.50, డీజిల్ ధర రూ. 98.70కు చేరింది. ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.53 ఉంటే డీజిల్ ధరలు రూ. 101.17కు చేరింది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.63, లీటర్ డీజిల్ ధర రూ. 96.36కు చేరింది.